మీలో ఎవరైనా మహాకుంభమేళా వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా? అక్కడికి మన స్మార్ట్ ఫోన్ తీసుకెళ్ళేటప్పుడు 2 భయాలైతే ఉంటాయి. ఒకటొచ్చేసరికి మన స్మార్ట్ ఫోన్ పోతదేమో అని, ఇంకొకటొచ్చేసరికి స్మార్ట్ ఫోన్ బ్యాటరీ జల్దీ అయిపోతదని. దానికి ఆల్టర్‌నేటివ్‌గా ది బెస్ట్ వచ్చేసరికి మనకు HMD 1104 4G ఫోన్. మీకు ఇమ్మీడియేట్‌గా ఒక డౌట్ వచ్చుండొచ్చు. ఈ యొక్క ఫీచర్ మొబైల్ స్మార్ట్ ఫోన్‌కి ఎట్లా ఆల్టర్‌నేటివ్ అని. ఈ యొక్క మొబైల్ మనకు మహాకుంభమేళా తీసుకువెళ్ళాలి అంటే మేజర్‌గా 4 ఫీచర్స్ అయితే ఉండాలి. ఇప్పుడు నేను చెప్పబోయే 4 పాయింట్స్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్. కానీ 4th పాయింట్ లేకుంటే మాత్రం ఈ 3 పాయింట్స్ అయితే వేస్ట్ అనమాట. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఎంటర్‌టైన్‌మెంట్. మనం మహాకుంభమేళాకి వెళ్ళేటప్పుడు గానీ, అక్కడ నుంచి వచ్చేటప్పుడు గానీ అవర్స్ అండ్ అవర్స్ ఆఫ్ జర్నీ అయితే చేస్తాము. సో ఈ యొక్క జర్నీలో మనకు కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి కాబట్టి సో ఈ యొక్క మొబైల్‌లో మనకు యూట్యూబ్ షార్ట్స్ అండ్ యూట్యూబ్ మ్యూజిక్ యాప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో డెడికేటెడ్ యాప్స్ అయితే ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళైతే మనం ఈ యొక్క ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఎంజాయ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క మొబైల్‌లో మనకు 4G కనెక్టివిటీ ఉంది కాబట్టి సో అక్కడ కూడా ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. సెకండ్ పాయింట్ వచ్చేసరికి యూపీఐ పేమెంట్స్. ఈ యొక్క మొబైల్‌లో మనకు స్కాన్ చేసి అయితే యూపీఐ పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. సో మహాకుంభమేళాలో కూడా వచ్చేసరికి మాక్సిమం వచ్చేసరికి క్యాష్‌లెస్ పేమెంట్స్ అయితే ఉంటాయి. ప్రతి దగ్గర అయితే మనకు క్యూఆర్ కోడ్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఈ యొక్క మొబైల్ యూజ్ చేసి మనమైతే ఈ యొక్క యూపీఐ పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. థర్డ్ పాయింట్ వచ్చేసరికి బ్యాటరీ. మనకు స్మార్ట్ ఫోన్స్ వచ్చేసరికి అరౌండ్ 8 to 10 అవర్స్ లోపలనే బ్యాటరీ అయితే అయిపోతుంది. మళ్ళీ ఛార్జ్ చేసుకోవాలి. కానీ ఈ యొక్క మొబైల్ వచ్చేసరికి మనకు మహాకుంభమేళా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే బ్యాటరీ విషయంలో మనకు లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ అయితే ఉంటుంది. అరౌండ్ 2 to 3 డేస్ అయితే ఖచ్చితంగా అయితే వస్తుందన్నమాట. సో ఒక్కసారి ఛార్జ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఛార్జ్ అయిపోతుందేమో, ఏదైనా పేమెంట్స్ చేయలేనేమో, లేదంటే నా ఎంటర్‌టైన్‌మెంట్‌కి బ్రేక్ పడుతుందేమో అలాంటి క్వెషన్ అయితే లేదు. సో ఖచ్చితంగా 2 to 3 డేస్ అయితే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. అండ్ ఇప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ పాయింట్ నచ్చడానికి మెయిన్ రీజనే ఈ యొక్క ఫోర్త్ పాయింట్. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఈ యొక్క మొబైల్ ప్రైస్. ఈ మొబైల్ వచ్చేసరికి మనకు మోస్ట్ అఫోర్డబుల్ అనమాట. ఈ యొక్క స్పెసిఫికేషన్ తోటి అంటే యూపీఐ పేమెంట్ చేసుకోవచ్చు, అంటే స్కాన్ చేసి యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు, యూట్యూబ్ మ్యూజిక్, యూట్యూబ్ షార్ట్స్, యూట్యూబ్ ఎంజాయ్ చేసుకోవచ్చు. లాంగ్ బ్యాటరీ అయితే ఉంటుంది, బిగ్గర్ స్క్రీన్ అయితే ఉంటుంది, మనకి రేడియో ఉంటుంది, కొన్ని గేమ్స్ అయితే ఉంటాయి. సో ఫీచర్ మొబైల్స్లో వచ్చే ఫీచర్స్తో పాటు మనకు మేజర్గా మనకు స్మార్ట్ ఫోన్స్లో దొరికే మేజర్ ఫీచర్స్ కూడా ఈ యొక్క మొబైల్ అయితే ఉన్నాయి. అయినా సరే ఈ యొక్క మొబైల్ ప్రైస్ వచ్చేసరికి చాలా అఫోర్డబుల్గా అయితే ఉంటుంది, చాలా పాకెట్ ఫ్రెండ్లీ అయితే ఉంటుంది. సో ఎవరైతే మహాకుంభమేళాకి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారో వాళ్ళ ఒక మొబైల్స్ ఇంట్లోనే పెట్టేసి ఈ యొక్క మొబైల్ తోటి ప్రతి ఒక్క మేజర్ ఫీచర్ని వాడుకుంటూ ధైర్యంగా వెళ్ళి రావచ్చు.